పేద పిల్లల వివాహానికి ఆర్థికంగా చేయూతనిస్తూ వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా సాయం ఇవాళ అందనుంది. ప్రతి త్రైమాసికానికి అందిస్తున్న ఈ సాయాన్ని ఇవాళ ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి అమలు చేయనున్నారు. గత ఏడాది అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,132 జంటలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా కింద 78.53 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాలో జమ చేయనున్నారు. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు దివ్యాంగులు భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు ద్వారా మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు వైఎస్ఆర్ షాదీ తోఫా ద్వారా సీఎం జగన్ ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇక ఈ పథకానికి 10వ తరగతి ఉత్తీర్ణత, వధువుకు కనీస వయోపరిమితి 18 ఏళ్లు, వరునికి 21 ఏళ్లుగా నిర్దేశించారు. మొత్తంగా పేద పిల్లల వివాహానికి సంబంధించి చేయూతనందిస్తూ వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా సాయం ఇవాళ అందుతుంది. దీనికి సంబంధించి వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అమౌంట్స్ ఉన్నాయి కాబట్టి ఇవి చదువులను ప్రోత్సహించే దిశగా తల్లిదండ్రులను కూడా అడుగులు వేయిస్తాయి అన్న నమ్మకంతో ఈ కార్యక్రమానికి చేస్తా ఉన్నాం. గతంలో అరకొరగా ఇస్తా ఉన్న పరిస్థితులు, గతంలో దాదాపుగా 17,709 మంది పిల్లలకు ఆ ఇచ్చే అరకొర కూడా దాదాపుగా 70 కోట్ల రూపాయలు ఎగరగొట్టిన పరిస్థితులు గతంలో ఉంటే, ఈరోజు ఏ ఒక్కరూ మిస్ కాకూడదు అని చెప్పి ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. దాదాపుగా ఇది 5వ విడత. ప్రతి క్వార్టర్ కూడా ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇప్పుడు ఈరోజు అయితే ఇస్తా ఉండేది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ క్వార్టర్కు సంబంధించింది ఈరోజు ఇస్తా ఉన్నాం. దాదాపుగా 78 కోట్ల రూపాయలు. ఇంతవరకు ఇచ్చిన కార్యక్రమం చూస్తే గత 5 సార్లుగా ఇచ్చినట్టు అవుతుంది. దాదాపుగా 56,194 జంటలకు మంచి జరిగిస్తూ, వాళ్ళ కుటుంబాలకు మంచి జరిగిస్తూ, వాళ్ళ తల్లిదండ్రులకు మంచి జరిగిస్తూ 427 కోట్ల రూపాయలు ఈ ఒక్క పథకానికే పిల్లల చదువులను ప్రోత్సహించేందుకు మరో ముందడుగు వేస్తా ఉన్నాము. వేసినందుకు చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల అందరికీ కూడా మంచి జరగాలని, మరీ ముఖ్యంగా ఈరోజు ఏకమవుతా ఉన్న ఈ క్వార్టర్లో ఏకమైన ఈ పిల్లలందరికీ కూడా, ఈ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు ఇంకా మంచి జరగాలని, వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ కూడా తెలియచేస్తూ, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కూడా ఇంకా మంచి జరగాల, మంచి జరిగిచ్చే అవకాశం కూడా దేవుడు ఇంకా ఎక్కువ అవకాశం కూడా ఇవ్వాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఇక ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం. సార్, తమరు అనుమతి ఇస్తే తిరుపతి నుంచి ఇటీవలే పెళ్లి అయినటువంటిది, అదేవిధంగా ఈ వైఎస్ఆర్ కళ్యాణమస్తు కార్యక్రమంలో లబ్ధి పొందిన ఒక బెనిఫిషరీ తమరితో మాట్లాడదలుచుతున్నాను సార్. తిరుపతి కలెక్టర్ తిరుపతి, ప్లీజ్ ప్రొసీడ్. Sir, good morning, sir. Lakshmi sir responding, sir. Thank you very much, sir, for this wonderful program, sir. Sir, తిరుపతి జిల్లాలో సార్ ఇప్పుడు 5వ విడతలో 433 జంటలకి సార్ 3,16,00,000 అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు సార్. అలాగే ఇప్పటివరకే 4వ విడతలో అయిన 4వ విడతలో కలిపి సార్ 2,035 మంది కుటుంబాలకి, అన్ని జంటలకి సార్ సో మనకు 16,86,00,000 అమౌంట్ జమ చేసి సార్ సో వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళలో ఆనందాన్ని నింపారు సార్. సో ఈ 2,035 జంటలు అయితే ఉన్నారు సార్, వాళ్ళందరి తరఫు నుంచి ఆనందాన్ని మీతో పంచుకోవడానికి సార్ ఈరోజు ఏర్పేట మండలం నుంచి భార్గవిమంతో ఉన్నారు సార్. తమ అనుమతిస్తే దాంతో మాట్లాడిస్తాను సార్. ఒక్క నిమిషం లక్ష్మి. గురు బాగుండవు గురు, శ్రీశమ్మ తల్లి బాగుండవు తల్లి. సారీ లక్ష్మి, ప్లీజ్ గో హెడ్. థ్యాంక్ యూ సార్. నమస్కారం జగనన్న, బాగున్నారా జగనన్న? బాగున్నా తల్లి, థ్యాంక్ యూ తల్లి. బాగున్నానన్న. ఇలా నా పేరు భార్గవి, నేను కాట్రకాయలగుంట గ్రామం, నేర్పేడు మండలం, తిరుపతి జిల్లా నుంచి వచ్చాను. ఇలా ఈ కళ్యాణమస్తు కార్యక్రమం ద్వారా మిమ్మల్ని చూడడం, మీతో ఇలా మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. ఒక నిరుపేద కుటుంబంలో ఒక ఆడపిల్లకి ఇంత సహాయం చేస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలన్నా. నేను ఎస్సీ కేటగిరీ నుంచి వచ్చానన్నా. ఈ కళ్యాణమస్తు పథకం ద్వారా ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే భారంగా మారుతున్నాయి ఈ పరిస్థితుల్లో నేనున్నాను మీకు తోడుగా, మీ బిడ్డకి పెళ్లి చెయ్యొచ్చు అనే ఆసరా మా తల్లిదండ్రులకు కల్పించారు. ఈ కళ్యాణమస్తు పథకం ద్వారా ప్రతి ఆడపిల్ల 18 సంవత్సరాల దాకా చదువుకుంటుంది. ఈ 10 పాస్ అయిన తర్వాతనే ఈ కళ్యాణమస్తు పథకం ఎలిజిబిలిటీ ఉంటుందన్న
నియమం పెట్టి వాళ్ళు చదువుకునేలా చేస్తున్నారన్న. దీని వల్ల బాల్య వివాహాలు అనేవి తగ్గుతున్నాయి, అక్షరాస్యత పెరుగుతుందన్న. ప్రతి ఆడపిల్ల చదువుకుంటుంది. దీన్ని ఈ పథకం పెట్టిన దాని వల్ల చాలా మంది ఆడపిల్లలు ఒక అక్షరాస్యత పొందుతున్నారంటే అది మీ వల్లనే సాధ్యమవుతుందన్న. ప్రతి ఆడపిల్ల కుటుంబాల్లో వాళ్ళ తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నారంటే ఈ భరోసా మీరు ఇవ్వడం వల్లే. ఇలాంటివే కాకుండా ప్రతి ఒక్క పథకాలని మీరు ప్రవేశపెట్టడం వల్ల చాలా మంది పేద కుటుంబాల్లో ఆనందంగా ఉన్నారు. మా కుటుంబంలోనే చూసుకుంటే మా అమ్మగారికి చేయూత, ఆసరా, 0 వడ్డీ, నాన్నగారికి రైతు భరోసా, ఈ పథకాలన్నీ వచ్చాయన్న. మా నానమ్మ గారికి వృద్ధాప్య పింఛను వచ్చింది. ప్రతి నెల 1వ తారీఖున మీరు ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి నెల 1వ తారీఖున వాళ్ళు ఇంటికి తెచ్చి డబ్బులు ఇస్తున్నారన్న. ఈ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ద్వారా నిరుద్యోగులుగా ఉన్న యువత చాలా మంది ఉద్యోగులు అయ్యారు. దీనివల్ల వాళ్ళ కుటుంబాల్లో చాలా సంతోషంగా ఉన్నారన్న. ఇదే కాకుండా నాడు నేడు ప్రోగ్రాం ద్వారా పేద పిల్లలు చదువుకునేలా చేస్తున్నారు. కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ పెట్టారన్న. దీనివల్ల వాళ్ళకంటే మెరుగ్గా చదువు చెప్తున్నారు. ఇదే కాకుండా గవర్నమెంట్ స్కూల్స్ లో వైఎస్ఆర్ కిట్ ద్వారా పేద పిల్లలకి యూనిఫాము, బ్యాగ్, షూస్, మధ్యాహ్న భోజనం పథకం ద్వారా వాళ్ళు చాలా బాగా చదువుకుంటున్నారన్న. ఆనందంగా ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్స్ రూపురేఖలే మార్చేశారన్న. మీరు పేద ప్రజల గుండెల్లో వెలుగులు నింపుతున్నారు. ఇదే కాకుండా పేద ప్రజలు ప్రతిరోజు బువ్వ తింటున్నారంటే వైఎస్ఆర్ రేషన్ కిట్ ద్వారా అన్న. ఇంతకు ముందు ప్రభుత్వంలో రేషన్ తెచ్చుకోవాలంటే వేరే గ్రామానికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ప్రతి నెల వ్యాన్ ద్వారా రేషన్ సరుకులు ప్రతి ఇంటికి వచ్చి ఇస్తున్నారన్న. ఇదే కాకుండా ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రతి ఇంటికి 1,00,000 నుంచి 3 లక్షల వరకు చేయూత అందించారు.